మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కడియం శ్రీహరి పార్టీల నుంచి బయటికి పోయాక పార్టీలో జోష్ కనిపిస్తుందని వెల్లడించారు. పదవులను కూతురికి టికెట్ను తీసుకొని పార్టీకి ద్రోహం చేసిన శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తుందన్నారు. పార్టీ మారేదే లేదని చెప్పిన శ్రీహరి ఇప్పుడు ఎందుకు మారారో సమాధానం చెప్పాలని అడిగారు. కడియంకు నైతిక విలువలు ఉంటే బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతున్నాయి. అలాంటి పార్టీలోకి శ్రీహరి వెళ్లారని ఎద్దేవా చేశారు. కష్టపడే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుంది. ద్రోహం చేసిన వాళ్లను మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వరంగల్ తొలి నుంచి ఉద్యమాల గడ్డ అని బీఆర్ఎస్ కు అండగా ఉందన్నారు. ఇలాంటి గడ్డలో పనిచేసే కార్యకర్తల కాళ్లు కడిగి నెత్తి మీద చల్లుకున్న తక్కువ అని కొనియాడారు. వరంగల్ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసింది. 5 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టెక్స్టైల్ పార్క్ తెచ్చామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంలోని కాకతీయ తోరణాన్ని తీసేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అదే జరిగితే వరంగల్ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. కాకతీయ తోరణం వరంగల్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలు, హామీలు అమలై ఉంటే కాంగ్రెస్కు ఓటు వేయండి, కాకపోతే బీఆర్ఎస్కు ఓటు వేయండి అని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దు, కష్టాలు మనకు కొత్త కాదని ధైర్యం చెప్పారు. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించి చెప్పడాన్ని కార్యకర్తలు పిలుపునిచ్చారు. బీజేపీపై కూడా విమర్శస్త్రాలు సంధించారు. తాము బీజేపీతో చేతులు కలిపి ఉంటే కవిత ఎందుకు జైలుకు పోతుందని వివరించారు. బీజేపీతో కలిస్తే జోడీ, లేకుంటే ఈడీ అంటూ విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు, దానికి ఓటు వేయడం వ్యర్థం అంటూ ఈ సందర్భంగా తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మీ గొంతును చట్టసభల్లో వినిపిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని అంటున్నారు, కానీ తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కడియం శ్రీహరి పార్టీల నుంచి బయటికి పోయాక పార్టీలో జోష్ కనిపిస్తుందని వెల్లడించారు. పదవులను కూతురికి టికెట్ను తీసుకొని పార్టీకి ద్రోహం చేసిన శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తుందన్నారు. పార్టీ మారేదే లేదని చెప్పిన శ్రీహరి ఇప్పుడు ఎందుకు మారారో సమాధానం చెప్పాలని అడిగారు. కడియంకు నైతిక విలువలు ఉంటే బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతున్నాయి. అలాంటి పార్టీలోకి శ్రీహరి వెళ్లారని ఎద్దేవా చేశారు. కష్టపడే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుంది. ద్రోహం చేసిన వాళ్లను మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వరంగల్ తొలి నుంచి ఉద్యమాల గడ్డ అని బీఆర్ఎస్ కు అండగా ఉందన్నారు. ఇలాంటి గడ్డలో పనిచేసే కార్యకర్తల కాళ్లు కడిగి నెత్తి మీద చల్లుకున్న తక్కువ అని కొనియాడారు. వరంగల్ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసింది. 5 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టెక్స్టైల్ పార్క్ తెచ్చామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంలోని కాకతీయ తోరణాన్ని తీసేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అదే జరిగితే వరంగల్ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. కాకతీయ తోరణం వరంగల్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలు, హామీలు అమలై ఉంటే కాంగ్రెస్కు ఓటు వేయండి, కాకపోతే బీఆర్ఎస్కు ఓటు వేయండి అని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దు, కష్టాలు మనకు కొత్త కాదని ధైర్యం చెప్పారు. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించి చెప్పడాన్ని కార్యకర్తలు పిలుపునిచ్చారు. బీజేపీపై కూడా విమర్శస్త్రాలు సంధించారు. తాము బీజేపీతో చేతులు కలిపి ఉంటే కవిత ఎందుకు జైలుకు పోతుందని వివరించారు. బీజేపీతో కలిస్తే జోడీ, లేకుంటే ఈడీ అంటూ విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు, దానికి ఓటు వేయడం వ్యర్థం అంటూ ఈ సందర్భంగా తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మీ గొంతును చట్టసభల్లో వినిపిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని అంటున్నారు, కానీ తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు.